హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇప్పుడు మనం కానాగడతల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ చేపలు అమ్మే వాళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళే క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు. దానికి కక్కుర్తి పట్టి ఇంటికి వస్తే మనకు ఒక అరగంట పడుతుంది. నాకు కూడా అలాగే పట్టింది. వీటి పొట్టలో పేగులు తీసి క్లీన్ చేయడానికి ఒక కత్తెర చాకు కావాలి. తర్వాత చేతులు చాలా కంపు కొడతాయి. క్లీన్ చేసుకోవడానికి డెటాల్ కావాలి. అజాగ్రత్తగా బయటపెడితే చీమలు పెట్టే అవకాశం ఉంది. చీమల మందు ఉండటం కూడా మంచిదే. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కారం, పసుపు, ఉప్పు కావాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా ఉప్పు వేసి ఇప్పుడు పసుపు వేయాలి. తర్వాత కారం వేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక లెమన్ని పిండి అందులో గింజల్ని బయటికి తీయాలి. అదిగో చూపించిన విధంగా. తర్వాత దీన్ని ఆ చేపల మీద అలాగా లైట్గా స్నానం చేపిస్తున్నట్టుగా పైన అలా చల్లాలి. అలాగా ఇంకా చల్లాలి. అలా చల్లి తర్వాత ఈ చేపలకి మనం స్లోగా మసాజ్ అనేది చేస్తూ ఉండాలి. ఈ మసాజ్ అటు వెనక్కి థాయ్ మసాజ్ లాగా స్మూత్గా చేయాలి, మరి గట్టిగా చేయకూడదు. ఆ విధంగా చేపల్ని మనం ఆ లిక్విడ్లో ముంచి తేలుస్తూ ఉండాలి. అయితే సరిపోలేనట్టు ఉంటుంది, కానీ పర్వాలేదు. ఆ తర్వాత అలా తిప్పడం వల్ల చేపలకి మొత్తం అంటుకుంటుంది. అయితే ఇలా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు. ఈ టిప్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇలా ఈ మిశ్రమంతో చేపలని ఒక అరగంట ఎండనివ్వాలి. బయట ఎండలో కాదు, ఇంట్లోనే. తర్వాత ఈ చేపలు ఇలా మంచి రంగు తేలుతాయి. ఇప్పుడు ఈ చేపల్ని మనం ఫ్రై చేద్దాం. దీనికి ముఖ్యంగా ఒక పెనాన్ని తీసుకొని ఈ పెనంలోకి సరిపడినంత మనం దోశలోకి ఆయిల్ వేసుకున్నట్లుగా ఆయిల్ని ఈ పెనంలోకి వేయాలి. వేసిన తర్వాత ఆయిల్ ఇలా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు పెనాన్ని కొంచెం పైకెత్తి దోశని తిప్పినట్టుగా ఈ పెనాన్ని చుట్టుపక్కల ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నూనె అనేది అన్ని పక్కలకి అదిగోండి వ్యాపిస్తుంది. ఇలా వ్యాపించిన తర్వాత ఈ నూనె అనేది వేడెక్కిందా లేదా అనేది చూసుకోవడానికి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె చిటపెట్టలాడుతుందో లేదో చూడాలి. దీనికోసం కొన్ని నీటి చుక్కలను వేస్తే మనకి అలా చిటపెట్టలాడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా చిటపెట్టలాడి బాగా కాలిన నూనెలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపని తీసుకొని దాని మీద అలా వేయాలి. వేసిన వెంటనే అది చాలా చిటపెట్టలాడి మనకి మంచి ఫ్రై అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే చుక్కలు పడి చేతులు కాలిపే అవకాశం కూడా ఉంది. తర్వాత మనం ఒక అట్ల రేకుని తీసుకుని ఇలా తిప్పుతానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు చేప తిరగదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి అట్ల రేకుని పక్కన పెట్టేసి వేరే స్పూను ఫోర్క్ని తీసుకొని ఇలా ఆ రెండు వాటిలతో పట్టుకొని అవతల సైడ్కి ఆ చేపని మెల్లిగా అవతల పక్కకి తిప్పడం చేయాలి. చూసారు ఫ్రెండ్స్, ఎంత తెలివిగా చేశానో. లేకపోతే చేప అనేది ఇరిగిపోయే అవకాశం ఉన్నదన్నమాట. ఇప్పుడు చేప అనేది అలాగా నూనెలో బాగా ఒక సైడ్కి ఎలా కాగుతుందో చూస్తున్నారుగా. అట్లాగా బాగా ఈ చేపని ఆ ఆయిల్లో కాగనివ్వాలి. ఇలా కాగనిస్తూ ఉండగా ఒక చేప కొన్న బయటకు వచ్చేసినట్టు ఉంటుంది. మీరేం కంగారు పడదు. దాన్ని అలాగా కొంచెం తీసి ఈ చేప కిందకి దాన్ని నెట్టేసి దాన్ని కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత చేపని ఈ ఒక స్పూన్ తోటి నెమ్మదిగా టచ్ చేయనట్టు చూడాలి. చూసారా చేప ఎంత నీట్గా కాలుతుందో, ఫ్రై అవుతుందో ఆయిల్లో. సో ఈ టెక్నిక్స్ అన్నీ నేను చెప్పినవి ఫాలో అయితే ఇదే విధంగా చేప అనేది బ్రేక్ అవ్వకుండా మనం ఫ్రై చేసే అవకాశం అనేది ఉందన్నమాట. లేకపోతే చాలా సందర్భాల్లో ఫ్రెండ్స్ చేపలు ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు చేపని వేరే పక్కకి తిప్పడానికి ప్రయత్నం చేయాలి, కానీ అది తిరగదు. అప్పుడు ఆ చేపని మనం ఈ పెనం ముందు భాగానికి ఇలా ముందుకి ఈడ్చుకొని రావాలి. అప్పుడు యువతల సైడ్కి తిప్పడానికి ప్రయత్నం చేయాలి, కానీ అప్పుడు కూడా తిరగకపోవచ్చు. ఇప్పుడు అందరూ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేప నడుమును కూడా మనం ఫ్రై చేయాలి. చాలామంది యువతల సైడ్ మాత్రమే చేస్తారు, కానీ చేప నడువుని ఫ్రై చేయడం ఎవరు చేయరు. చూసారా, చేపని ఇలా నిల్చోబెట్టి నడువును కూడా బాగా మనం ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆ భాగం కాలకుండా ఉండొచ్చు.
సో చూసారా, నడుము బాగా కాలింది. అదిగోండి, అవతల భాగం కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాం. చేపని ఇలా రౌండ్గా తిప్పాలి పెనం చుట్టూ. చూసారా, ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నట్టు మీరు ఫాలో అయితే చేప మంచి టేస్టీగా మనకి ఫ్రై అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఇలా రౌండ్గా మనం తిప్పిన తర్వాత నీటి చుక్కల్లాగా చూసారా, ఆయిల్ ఎలాగ పైకి చిటపటలాడుతుందో, అంటే దీని అర్థం మనం చేపని దించాల్సిన టైం వచ్చేసింది, అంటే చేప బాగా వేగింది అని అర్థం అన్నమాట. చూసారా ఇక్కడ చేప బ్రౌన్ కలర్లోకి ఎలా మారిందో. సో అంటే చేప అన్ని పక్కల బాగా కాలిపోయింది అని అర్థం. ఇప్పుడు ఒక ప్లేట్ని మనం తీసుకొని చేపని ఆ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. చూసారా చేప అనేది ఎంత నీట్గా కాలిందో, ఎంత పర్ఫెక్ట్గా. ఇదిగోండి, ఈ విధంగా మనము ప్లేట్లో దాన్ని పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకొని దాన్ని తినచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నూనె అనేది చేపలోంచి బయటకు రావడం మీరు గమనిస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక టిష్యూ పేపర్ని తీసుకొచ్చి చేపని దాని మీద పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఆ టిష్యూ పేపర్ పీల్చుకోవడం మొదలు పెడుతుంది. దాని తర్వాత ఈ టిష్యూ పేపర్ని అవతల వైపుకి మనం చేపని తిప్పడానికి ప్రయత్నం చేయాలి. కానీ టిష్యూ పేపర్కి అతుక్కుపోయి రాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే చేపని చేతితోటి తలవైపు పట్టుకొని చేపని నెమ్మదిగా ముక్కలు విడిపోకుండా అవతల వైపుకి తిప్పి ఇప్పుడు ఆ టిష్యూ పేపర్ని బాగా రుద్ది స్నానం చేయించిన తర్వాత టవల్తో రుద్దినట్టుగా రుద్దాలి. ఇప్పుడు చేపకి స్నానం అనేది అయిపోయింది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఎంత ఆయిల్ ఉందో, ఆయిల్తో తింటే ఏమవుతుంది, హెల్త్ పాడైపోదు. ఇప్పుడు ఆ టిష్యూ పేపర్ని ఇంకా మెత్తగా అలా చేపని టచ్ చేస్తూ రుద్ది క్లీన్ చేస్తూ ఉండాలి. చేపకి ఉన్న ఆయిల్నంతా ఆ పేపర్ టవల్తో మనం రుద్ది బయటికి తీయాలి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంతో గుమగుమలాడే ఈ చేపల ఫ్రైని మనం ఈరోజు చూడగలిగాం.